సేఫా నిధుల కింద పులిగుండాల ఎడమ కుడివైపు కాటేజీల నిర్మాణానికి 4 కోట్లు మంజూరు చేసినట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు పెనుబలి మండలాల్లో మంత్రులు ఇద్దరు పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి, వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయకులు కార్యక్రమానికి హాజరయ్యారు. నారాయణపురంలో విద్యుత్ సబ్స్టేషన్తో పాటు 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ప్రారంభించారు. ఆపై బ్రహ్మాలకుంటలోని పులిగుండాల ఎకో టూరిజం ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రాజెక్టును పరిశీలించారు. ప్రపంచానికి కూడా పరిచయం చేయాలనేటువంటి ఆలోచనతోనే ప్రజాప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొట్టమొదటి బడ్జెట్ లోనే ఎకో టూరిజం గురించి స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈ కనకగిరి ప్రాజెక్ట్ ని కూడా మొదటి బడ్జెట్ లోనే బడ్జెట్ ప్రసంగంలోనే చదివి వినిపించాం కూడా. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు రావడానికి అవకాశం దొరకలేదు. కానీ చాలా సందర్భాల్లో దీనిపైన టూరిజం గురించి చర్చ వచ్చినప్పుడల్లా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో రివ్యూ జరిగినప్పుడల్లా ఈ కనకగిరి ప్రాజెక్ట్ గురించి ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం. ఈరోజు చూసిన తర్వాత అనిపిస్తా ఉంది, ఇప్పటికే ఆలస్యం చేసేమేమో, ఇంకా త్వరితగతిన దీన్ని అభివృద్ధి పరచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ ప్రాంతానికి మీరు బాగా నిధులు ఇస్తే ఈ రాష్ట్రానికి ఇది తలమానికంగా మారేంత అద్భుతమైనటువంటి ప్రదేశం అని వారు చెప్తా ఉన్నారు. అదే రకంగా పిసిసిఎఫ్ గారు, స్థానిక డిఎఫ్ఓ గారు కూడా చెప్తా ఉన్నారు, మేము దీన్ని బాగా అభివృద్ధి పరచాలనుకుంటున్నాం, కొంత నిధులు కొరత ఉంది, రాష్ట్ర ఆర్థిక శాఖ కానీ ఇతర నిధులు ఏమన్నా అందుబాటులోకి వస్తే తప్పనిసరిగా దీన్ని ఇంకా ముందుకు తీసుకొని పోతామని చెప్తా ఉన్నారు. 4 కోట్ల రూపాయలు అవుతాయని చెప్తున్నారు. తప్పనిసరిగా 4 crores ఈ ప్రాజెక్ట్ కి ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది, ఇస్తాం. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న అద్భుతంగా ఉన్న అనేక ప్రదేశాలని ఈరోజు చూడటం జరిగింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో కలిసి టూరిస్ట్ ప్లేస్ గా దీన్ని మనం ప్రమోట్ చేసినట్టయితే రాష్ట్రానికి మనకు ఆదాయంతో పాటు ఈ ప్రాంతం మరింత డెవలప్ చేయడానికి అనేక రిసోర్సెస్ ఇక్కడ ఉన్నాయని గుర్తించాం. భవిష్యత్తులో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ పులిగుండాలు, అదే రకంగా ఈ కనకగిరి గుట్టలకు సంబంధించిన వాటిని ఎకో టూరిజం ప్రాంతంగా 1 of the top 3లో ఇది ఉండే విధంగా ఈ రాష్ట్రంలో దీన్ని అన్ని రకాల అంగులతోకి తీసుకొచ్చే విధంగా కావలసిన నిధులన్నీ కూడా ఇచ్చే